మనలో కూడా వాక్యము సమృద్ధిగా ఉందనుకోండి, అజ్ఞానానికి అంధకారానికి తావు ఉండదు. అందుకనే మనల్ని హృదయాన్ని మనం దేంతో నింపుకోవాలి అంటే దేవుని వాక్యముతో నింపుకోవాలి. దేనికైనా ముందేదంటే వాక్యం. దేనికైనా నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా ఏంటి మందు? వాక్యమే. నువ్వు దాన్ని విడిచిపెట్టేసి మిగతా అన్నీ చేసావు అనుకో, ఆ వాక్యం నీలో సమృద్ధిగా లేదనుకోండి, ఆ వాక్యము నీలో వేరు పారకపోతే గమనించండి, కొన్ని విషయాలు మనం కోల్పోతాం. దాన్ని బట్టి అవిశ్వాసం మనలోకి వస్తుంది. ఏదైతే గ్రహించాలో దాన్ని గ్రహించలేం. ఆ వివేకం మనలో సంపూర్ణ స్థాయిలో ఉండాలి అంటే ఖచ్చితంగా మనలో వాక్యం ఉండాలి. వాక్యం ఉండటం అంటే ఎలాగా? జేబులో ఫోన్ ఉంది, అందులో తెలుగు బైబిల్ యాప్ ఉంది,